మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రథసప్తమి రాబోతుంది. ఇది సూర్యుడి పుట్టిన రోజు. సూర్యుని పూజించే రోజు అయితే ఈరోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ధనం దూసుకు వస్తుంది. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ రోజుకు అత్యంత శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సూర్యగ్రహణం కన్నా శక్తివంతమైనది ఈ రథ సప్తమి. ఈ రోజు ఎన్నో అమృత గడియలు కూడా ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. భర్తకు మంచి జరుగుతుంది. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి రథసప్తమి రోజు ఏ రంగు దుస్తువులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోనికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోనికి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓం సం సూర్యాయ నమః అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. అత్యంత పవిత్రమైన పండుగలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. అలా రథం ముగ్గు వేసుకోవటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని నానుడి. ఆ రథం ముగ్గును కూడా తూర్పు వైపు వెళ్తున్నట్లుగా వేస్తే మరీ మంచిది కనుక ఈరోజు రథం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ఇక రథసప్తమి రోజున ఖచ్చితంగా వేడినీటితో జిల్లేడి రేగి ఆకులను నెత్తి మీద భుజాల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి. అలా స్నానం చేసిన వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్జున్ సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అలాగే ఈరోజు నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇల్లంతా చల్లుకోండి. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ రోజు ఆ తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బుపరంగా మీ ఇంటికి బాగా కలిసివస్తుంది. కోనార్క్లోని సూర్య దేవాలయంలో అరసరవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోనార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుడ్ని ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం. రవి తేజునికి రేగి పళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగి పళ్లను పరమాన్నాన్ని ఆతిథ్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథ సప్తమి రోజే. మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలైన సృష్టి స్థితి మరియు లైలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథ సప్తమి రోజు ఆడవారు ఆకుపచ్చరంగు లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్యు కలుగుతుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలు సమస్యలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. మాంగళ్య బలం కూడా పెరుగుతుంది. భర్త సంపాదన పెరుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది. కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీర కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది.
ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథ సప్తమి రోజు గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. సంవత్సరంతా కూడా కలిసి వస్తుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి గనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఇంకొక ముఖ్య విషయానికి ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరంతా కష్టాలు ఎదురవుతాయి. కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు, వాస్తు దోషాలు, అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులు విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాలలోకెల్ల రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. స్వర్గ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు కొన్ని కూరలు వండకూడదు అని శాస్త్రాలలో ఉంది. ఆ వండకూడినటువంటి కూరలలో మొట్టమొదటి ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పుతో పోల్చుకుంటే తేలికగా ఉడికిపోతుంది. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఈ మధ్య ఎర్ర కందిపప్పు ఎక్కువగా వండుతూ ఉన్నారు. కానీ రథసప్తమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్రకందిపప్పు తినకూడదు, వండకూడదు. కొన్ని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాదని తింటే మాత్రం అనేక రకాల రోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రథ సప్తమి రోజు ఉసిరికాయను కూడా తినకూడదు. అంటే పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ ఉసిరికాయను పొరపాటున కూడా తినొద్దు. 7 జన్మల దరిద్రం చుట్టుకుంటుంది. అంతేకాదు ఈరోజు పుల్లటి పదార్థాలు అంటే చింతపండు, నిమ్మకాయ, చింత చిగురు లాంటివి ఏమి తినకూడదు. కొంతమంది ఈరోజు ఉప్పు కూడా తినరు. ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడుతూ ఉంటారు. కానీ గృహస్థులకు మరి అంత కఠిన నియమం అవసరం లేదు. ఉప్పును తినొచ్చు, ఉప్పును తినకూడదు అనే నియమం పెట్టుకున్న వారు మాత్రం ఉప్పు తినకుండా ఉండాలి. తర్వాత కూర బెండకాయ. ఈరోజు బెండకాయ కూడా తినకూడదు.
బెండకాయ కూర తెమడగా జిగురుగా ఉంటుంది కదా. రథసప్తమి రోజు ఈ కూర తింటే వచ్చే రథసప్తమి వరకు కష్టాలు కూడా మిమ్మల్ని జిడ్డులాగా పట్టుకుంటాయి. వదలవు. అంతేకాదు ఈరోజు బెండకాయ తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది గనుక ఈరోజు బెండకాయను తినవద్దు, వండొద్దు. కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. అంతేకాదు ఈరోజు పచ్చి అరటికాయను కూడా తినకూడదు. అరటి పండు తినొచ్చు కానీ పచ్చి అరటికాయను కూర వండుకొని తినకూడదు. కాదని తింటే నాగదోషాలు తగులుతాయి. కూర రూపంలో, ఫ్రై రూపంలో, ఏ రూపంలో తిన్నా దోషమే కనుక అరటికాయ కూర ఈరోజు ఇంట్లో వండొద్దు. అలాగే గోంగూర కూడా ఈరోజు తినొద్దు. చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది గోంగూర తింటే. గోంగూర మామూలుగా అయితే ఆరోగ్యానికి మంచిది. కాని ఈ ఒక్క రోజు మాత్రం గోంగూర ఇంటికి కూడా తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు కనుక చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు గోంగూర తినవద్దు. ఇక తర్వాత కూర క్యాబేజీ. క్యాబేజీలో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాబేజీ తినడం వల్ల అనేక రకాలైన విటమిన్స్ బాడీకి అందుతాయి. విడి రోజుల్లో తినండి కాని ఈ రథ సప్తమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. ఇక తర్వాత వచ్చేసి దుంపకూరలు కూడా తినకూడదు. చామ దుంపలు గాని, చిలకడ దుంపలు గాని, లేకుంటే బంగాళ దుంపలు గాని, క్యారెట్ దుంపలు గాని, బీట్రూట్ దుంపలు గాని, ముల్లగి దుంపలు గాని ఇలా ఏ దుంపకూరలు కూడా ఈ రథ సప్తమి రోజు తెచ్చుకొని తినకూడదు, వండుకోకూడదు. ఈ యొక్క దుంపకూరలు తినటం వల్ల మనకు రోగ లక్షణాలు పెరుగుతాయి. పైగా అనేక రకాలైన గ్రహాలకు దుంపలు అంకితం చేయబడ్డాయి. ఈరోజు దుంపలు తింటే బాడీలో నెగిటివ్ శక్తులు పెరిగిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుంపలు అనేవి రథ సప్తమి రోజు తినకూడదు. విడి రోజుల్లో తింటే ఆరోగ్యానికి మంచిదే. విడి రోజుల్లో తినండి కాని ఈ ఒక్క రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుంపకూరలు అనేవి తినకూడదు. తర్వాత కూర కాకరకాయ. కాకరకాయలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఈ కాకరకాయను రథసప్తమి రోజు తినకూడదు. కాదని తింటే సంవత్సరమంతా చెడు అనుభవాలు ఎదురవుతాయి. లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాల్లోనే ఉంది. కాకరకాయ కూర గాని, జ్యూస్ కాని ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ రథసప్తమి రోజు కాకరకాయ తినకూడదు. తర్వాతది వచ్చేసి వంకాయ. వంకాయ కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కొంత నెగిటివిటీ అనేది వంకాయలో ఉంటుంది. చాలామంది మీరు గమనించండి, వాతం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు వంకాయకు దూరంగా ఉంటారు అంటే అందులో నెగిటివ్ ఉందని అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రథ సప్తమి రోజు వంకాయలు ఇంటికి తెచ్చుకోవడం గాన, వండుకోవడం గాన, తినడం గాన చేయకూడదు. తరువాతది వచ్చేసి సొరకాయ అన్నమాట. అంటే బాటిల్ గార్డ్ సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ యొక్క రథసప్తమి రోజు సొరకాయ అనేది పప్పుచారు రూపంలో గాని, పచ్చడి రూపంలో గాని, దప్పలం రూపంలో గాని, పాలు పోసి వండుకోవటం గాన, స్వీట్ చేసుకోవటం గాన ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క సొరకాయను ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం గాన, వండుకోవడం గాన, తినటం గాన చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే కోడిగుడ్డును అందరూ కూడా వెజ్ అంటారు గాని గుడ్డు ఈ చెట్టుకైనా కాస్తుందా, లేదంటే ఎక్కడైనా భూమిలో పండుతుందా? లేదు కదా. ఒక కోడి పుడితేనే వస్తుంది, దీంట్లో జీవం ఉంటుంది, దీన్ని పొదిగిస్తే పిల్ల వస్తుంది. కానీ ఈ కోడి గుడ్డును కొంతమంది మాత్రం వెజ్ అంటారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ రథ సప్తమి రోజు గుడ్డును తినకూడదు. గుడ్డే కాదు, ఏ విధమైన నీచు పదార్థాన్ని ఈరోజు అస్సలు టచ్ కూడా చేయకూడదు. పైగా ఈ రథ సప్తమి మాఘ ఆదివారంతో కలిసి వస్తుంది. మాఘ ఆదివారాల్లో నాన్వెజ్ తినకూడదు. రథ సప్తమి రోజు కూడా నాన్వెజ్ తినకూడదు. కాని ఈసారి ఈ రెండు కలిసి వచ్చాయి గనుక ఈ రోజుకు మరింత శక్తి ఉంటుంది గనుక ఈరోజు నాన్వెజ్ తింటే మహాపాపం చుట్టుకుంటుందని పురాణాలలో చెప్పారు. కాబట్టి ఈరోజును పొరపాటున కూడా తినకూడదు. చికెన్ గాని, మటన్ గాని, ఫిష్ గాని, రొయ్యలు గాని, ఫ్రాన్స్ గాని, ఎండు చేపలు గాని ఇలా నాన్వెజ్లో ఎన్నో రకాలు ఉన్నాయి కదా. వీటిల్లో ఏది కూడా ఈరోజు తినకూడదు. ఆదివారం సెలవు రోజు కాబట్టి నాన్వెజ్ చాలామంది తెచ్చుకుంటారు. సాధారణంగా మనందరికీ ఆదివారం అంటే ఒక పండుగ లాంటిది. పిల్లలకు పాఠశాలలు, మగవారికి ఆఫీసుల నుండి సెలవు దొరుకుతుంది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు. దీనితో ఆడవారు కూడా ఇంట్లో అందరికీ ఇష్టమైన చికెను, మటను లాంటి మాంసాహార వంటకాలు వండి పెడుతూ ఉంటారు. మగవారు కూడా సెలవు కదా అని ఎంతో ఇష్టంగా తింటారు. కాని ఈసారి ఆదివారం రోజు రథసప్తమి వచ్చింది. రథసప్తమి అంటే సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు జన్మించిన రోజు.
కనుక ఈ రోజున సెలువు కదా అని తెలియక నాన్వెజ్ వండినా లేదా తిన్నా సూర్యదేవుని అనుగ్రహానికి దూరం కావలసి వస్తుంది. ఈ రోజు నాన్వెజ్ తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అని మేము చెప్పట్లేదు, శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఈ ఆదివారం సెలువు అని మాంసం జోలికి వెళ్ళకండి. మీ కుటుంబం బాగుండాలని ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటే ఈ ఒక్కరోజు నాన్వెజ్ మానేయండి. ఇంట్లో మగవారు నాన్వెజ్ వండమని అడిగితే వారికి ఈ వీడియో చూపించండి. ఈ రోజు నాన్వెజ్ తినకూడదని అర్థమయ్యేలాగా చెప్పండి. అంతకీ వినకపోతే వారికి వండి పెట్టేయండి, మీరు మాత్రం తినకండి. కానీ నాన్వెజ్ కోసం గొడవలు పడకండి. కానీ ఈరోజు నాన్వెజ్ తినకుండా ఉంటేనే మంచిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవే ఈరోజు తినకూడని కూరలు, ఇవి తప్ప మిగిలిన కూరలన్నీ ఈరోజు తినొచ్చు. ప్రత్యేకంగా ఈరోజు చిక్కుడుకాయ కూర వండుకొని తింటే సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు చిక్కుడుకాయను తినే ప్రయత్నం చేయండి. కూర రూపంలోనో ఫ్రై రూపంలోనో ఏదో ఒక విధంగా తినండి, మంచిది. ఈ రథ సప్తమి రోజున మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో ఈ చిన్న వస్తువును పెడితే చాలు, మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని మన పెద్దలు ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే బియ్యం డబ్బాను మనం సాక్షాత్తు అన్నపూర్ణ దేవి స్వరూపంగా భావిస్తాం. ప్రపంచంలో ఏ జీవి అయినా సరే, అది చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ఆహారం లేనిదే బ్రతకలేదు. మనిషికి అన్నమే ప్రాణాధారం. అందుకే మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ఆఖరికి నోటి దగ్గరికి వచ్చే అన్నం మెతుకు కోసమే. మన ఇంట్లో ధాన్యలక్ష్మి ఎప్పుడు నిండుగా ఉండాలి అంటే బియ్యం డబ్బాను మనం ఒక దేవాలయంలా చూసుకోవాలి. బియ్యం డబ్బా అనేది కేవలం బియ్యం పోసుకునే పాత్ర మాత్రమే కాదు, అది మన ఇంటి అక్షయ పాత్ర. పూర్వకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు బియ్యం డబ్బాను ఎంత జాగ్రత్తగా చూసుకునేవారో మనందరికీ తెలుసు. బియ్యం నిండుగా ఉంటేనే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని వారి నమ్మకం. తెల్లగా మెరిసే బియ్యం గింజలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి. అందుకే మనం ప్రతి శుభకార్యంలో బియ్యాన్ని అక్షింతలుగా మార్చి తలమీద వేయించుకుంటూ ఉంటాం. బియ్యం డబ్బ నిండుగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ఆకలి కేకలు వినిపించవు, దారిద్ర్యం దరిచేరదు. ఈ బియ్యం డబ్బాలో రథ సప్తమి రోజు ఒక వస్తువును వేస్తే చాలు, మీ దశ మారిపోతుంది. రథ సప్తమి అనేది సామాన్యమైన రోజు కాదు. ఈసారి ఈ పండుగ ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారం అన్నా రథ సప్తమి తిథి అన్నా సూర్యుడికి చాలా ఇష్టం. ఈ రెండు ఇలా కలిసి రావడం చాలా అరుదు, చాలా విశేషం. ఇది 100 ఏళ్లకు వస్తున్న గొప్ప యోగం. సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ పుణ్యకాలంలోనికి ప్రవేశించి తన దిశను మార్చుకునే పరమ పవిత్రమైన రోజు ఇది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత మాత్రమే కాదు, ఐశ్వర్య ప్రదాత కూడా. సూర్యుడి కిరణాలు భూమి మీద పడినప్పుడే గింజలు మొలకెత్తుతాయి, పంటలు పండుతాయి. ఆ పంట నుండి వచ్చేదే ఈ బియ్యం. కాబట్టి సూర్యుడికి బియ్యానికి విడదీయలేని సంబంధం ఉంది. రథ సప్తమి రోజున మీ ఇంట్లో ధన సంక్షోభం పోవాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా, రాజయోగం పట్టాలన్నా ఈ ఒక్క చిన్న పరిహారం చేసి చూడండి. వచ్చే సంవత్సరం రథ సప్తమి వరకు మీ ఇంట్లో ధనానికి అసలు లోటు అనేదే ఉండదు. మీరు ఏ పని మొదలు పెట్టినా అది బంగారం అయిపోతుంది. ఈ పరిహారం గురించి, ఆ బియ్యం డబ్బాలో పెట్టాల్సిన ప్రత్యేకమైన వస్తువు గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బియ్యం అనేవి అత్యంత పవిత్రమైనవి. బియ్యం కింద పడితే మనం వెంటనే కళ్లకు అద్దుకుంటాం. ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపం. బియ్యాన్ని ఎప్పుడూ కాళ్లతో తొక్కకూడదు, పొరపాటున కింద వంపకూడదు. అదేవిధంగా బియ్యం డబ్బాకు కూడా ఎప్పుడూ కాళ్లు తగలకూడదు. చాలామంది వంటగదిలో బియ్యం డబ్బాను ఎక్కడ పడితే ఎక్కడ పెట్టేస్తూ ఉంటారు. కానీ బియ్యం డబ్బ ఎప్పుడూ శుభ్రమైన చోట, ఒక పవిత్రమైన దిశలో ఉండాలి. ఆ డబ్బా చుట్టూ భోజులు పట్టిన దుమ్ము ఉన్న లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. బియ్యం డబ్బాను మీరు ఒక చిన్న గల్లా పెట్టెలా భావించాలి. బియ్యం డబ్బాలో ఎప్పుడూ బియ్యం తప్ప వేరే వస్తువులను, అంటే పప్పు ప్యాకెట్లు, కారం ప్యాకెట్లు, నూనె డబ్బాలు వంటివి కలిపి పెట్టకూడదు. ఇలా చేస్తే అది దరిద్రానికి దారి తీస్తుంది. చాలామంది స్థలం తక్కువగా ఉందని బియ్యం డబ్బా లోపలే చింతపండు, కారము ప్యాకెట్లు దాసేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. బియ్యం డబ్బా అనేది కేవలం ధాన్యానికి మాత్రమే పరిమితం అవ్వాలి. అప్పుడే ఆ ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. బియ్యం డబ్బాను ఎప్పటికప్పుడు తుడుస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీరు బియ్యాన్ని గౌరవిస్తారో అప్పుడే ఆ ఆహారం మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది.
ఇక రథసప్తమి రోజు మీరు రాత్రి పడుకునే లోపు ఏదో ఒక సమయంలో ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఈ కాగితం కొత్తది, మచ్చలు లేనిది అయి ఉండాలి. ఆ కాగితానికి 4 వైపుల కుంకుమతో బొట్లు పెట్టండి. కుంకుమ అనేది శక్తికి చిహ్నం. ఇప్పుడు ఆ కాగితం మధ్యలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచాలి. అవేమిటంటే 2 ఎండుమిరపకాయలు, 5 వేప ఆకులు, 5 తులసి ఆకులు, 1 రూపాయి నాణం, 1 జాజికాయ, 1 వక్క మరియు 1 దాల్చిన చెక్క ముక్క. ఈ వస్తువులన్నీ మీరు ముందు రోజే సిద్ధం చేసుకోండి. ఈ వస్తువులన్నిటికీ ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. వీటిని కలిపి ఒక పొట్టంలా కడితే అది ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఎన్ను మిరపకాయలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దిష్టి దోషాలను తొలగిస్తాయి. ఎరుపు రంగు సూర్యుడికి ఇష్టం కాబట్టి ఎండుమిరపకాయలు సూర్యశక్తిని గ్రహిస్తాయి. వేపాకులు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఇవి ఆరోగ్యాన్ని, క్రిమి కీటకాలు దరిచేరనీయకుండా చూస్తాయి. తులసి ఆకులు సాక్షాత్తు మహాలక్ష్మికి చిహ్నం. అవి ఉన్నచోట ఐశ్వర్యం తాండవిస్తుంది. తులసి ఆకుల సువాసన బియ్యం డబ్బాలో ఒక రకమైన పవిత్రతను నింపుతుంది. ఇక రూపాయి నాణం విషయంలోనికి వస్తే, నాణం అనేది ధన ఆకర్షణకు సంకేతం. వెండి నాణం ఉంటే ఇంకా మంచిది. లేదంటే సాధారణ రూపాయి నాణం అయినా పర్వాలేదు. జాజికాయకు ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీనిని వశీకరణకు మరియు ఆకర్షణకు వాడుతూ ఉంటారు. జాజికాయ ఉన్నచోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వక్క అనేది గణపతి స్వరూపం. ఏ పనినైనా విఘ్నాలు లేకుండా జరగడానికి ఇది అవసరం. దాల్చిన చెక్క అనేది ప్రపంచవ్యాప్తంగా డబ్బును ఆకర్షించే ఒక గొప్ప మూలికగా ప్రసిద్ధి చెందింది. దాల్చిన చెక్క పొడిని పరుసులో పెట్టుకున్న డబ్బు పెరుగుతుందని అంటూ ఉంటారు. అటువంటి దాల్చిన చెక్కను ఈ పొట్లంలో ఉంచటం వల్ల మీ బియ్యం డబ్బ ఐశ్వర్య నిధిగా మారుతుంది. ఈ వస్తువులన్నీ కలిపి ఆ తెల్లకాగితంలో పెట్టి ఒక ఎర్రటి దారంతో లేదా మామూలు దారంతో చిన్న పొట్లం లాగా కట్టండి. ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్లి మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో మధ్యలో చిన్న గుంటల తీసి అక్కడ ఈ పొట్లాన్ని పెట్టి పైన బియ్యంతో కప్పేయండి. ఇలా చేసేటప్పుడు మీరు ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఈ పొట్లాన్ని పెడుతున్నప్పుడు మీ మనసులో, ఓ అన్నపూర్ణ దేవి, మా ఇంట్లో ధనధాన్యాలకు ఎప్పుడూ లోటు రాకుండా చూడు, మా కష్టాలన్నీ తీర్చి ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని బలంగా కోరుకోండి. సూర్య భగవానుడి సాక్షిగా ఈ రథ సప్తమి రోజున ఈ పని చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దారిద్ర దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పొట్లాన్ని నెల రోజుల పాటు ఆ బియ్యం డబ్బాలోనే ఉండనివ్వండి. ఈ 30 రోజుల పాటు మీరు ఆ డబ్బా నుండి బియ్యం వాడుకోవచ్చు. కానీ పొట్లాన్ని మాత్రం కదిలించకండి. ఒక నెల గడిచిన తర్వాత, అంటే వచ్చే నెల సప్తమి తిథి నాటికో లేదా నెల ముగిసిన తర్వాత ఆ పొట్లాన్ని బయటకు తీసి అందులోని వస్తువులను పారే నీటిలో, అంటే ఏదైనా కాలువలో లేదా చెరువులో వేసేయండి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో మట్టి తీసి అక్కడ పూడి చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల రజ సప్తమి నాటి సూర్యశక్తి ఆ బియ్యం గింజల ద్వారా మీ ఇల్లంతా వ్యాపిస్తుంది. మన ఇంట్లో ప్రతి వస్తువు ఒక వైబ్రేషన్ కలిగి ఉంటుంది. బియ్యం డబ్బ అనేది వంటగదిలో ఉంటుంది కాబట్టి దాని నుండి వచ్చే సానుకూల శక్తి ఇంటి సభ్యులందరిపై ప్రభావం చూపిస్తుంది. ఈ పరిహారంలో వాడిన జాజికాయ రాజవంశీకరణకు ఎంతో పేరుగాంచింది. దీనివల్ల సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అధికారులు లేదా పెద్ద మనుషుల నుండి మీకు రావలసిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక్క విఘ్న వినాయకుడి ప్రతిరూపం కాబట్టి మీ వ్యాపారంలో గాని ఉద్యోగంలో గాని ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. దాల్చిన చెక్క డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఈ పరిహారం చేసిన కొద్ది రోజులలోనే మీకు తెలియని ధన ప్రవాహం మొదలవుతుంది. అప్పుల బాధలతో సతమతమయ్యే వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. రథ సప్తమి రోజున ఉదయాన్నే లేవాలి. ఆ రోజు సూర్యుడికి ఇష్టమైన ఆవు పాలు మరిగించి ఆ పాలల్లో బియ్యం వేసి పరమాన్నం వండి నైవేద్యం పెట్టడం మర్చిపోకండి. ఆ పరమాన్నంలో కూడా కొంచెం దాల్చిన చెక్క పొడి లేదా ఇలాచి వేస్తే అది మరింత శక్తివంతం అవుతుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా అవి నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. బియ్యం డబ్బాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని మనం చెప్పుకున్నాం కదా, ఎందుకంటే డబ్బా అడుగు కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీ వెళ్ళిపోతుందని ఒక నమ్మకం. కాబట్టి ఎప్పుడు బియ్యం సగానికి రాగానే కొత్తవి తెచ్చిపోయండి.
బియ్యం డబ్బాను ఎప్పుడూ నేల మీద నేరుగా పెట్టకుండా కింద ఒక చిన్న పీట లేదా ఏదైనా స్టాండ్ ఉంచటం మంచిది. రథసప్తమి రోజున ఈ పరిహారం చేయలేకపోయిన వారు ఆ తర్వాత వచ్చే ఏదైనా శుక్రవారం లేదా ఆదివారం రోజు కూడా ప్రయత్నించవచ్చు. కానీ రథసప్తమి రోజున చేస్తే వచ్చే ఫలితం వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారం కేవలం డబ్బు కోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా. ఏ ఇంట్లో అయితే అన్నపూర్ణమ్మ అనుగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో గొడవలు ఉండవు, అందరూ కలిసి మెలిసి ఉంటారు. పచ్చని తోరణాల మధ్య కలకలలాడే వంటగదిలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది. ఈ పరిహారాన్ని మీరు అత్యంత భక్తితో నమ్మకంతో చేయండి. ఏదో పరీక్ష చేద్దాం అన్నట్లు కాకుండా ఆ పరమాత్మ మీద భారం వేసి చేయండి, అప్పుడు ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ రథ సప్తమి నుండి మీ జీవితం ఒక వెలుగు జిలుగులా ప్రయాణం కావాలని, రాజయోగం పట్టి మీరు కోరుకున్నవన్నీ సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీ ఒక్కరికే ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి మంచిని పంచడం వల్ల వచ్చే పుణ్యం మీకు రక్షణా కవచంలో మారుతుంది. మీ ఇంట్లోని బియ్యం డబ్బ మీ ఐశ్వర్యానికి పునాది కావాలి. రథసప్తమి నాటి సూర్యకిరణాలు మీ బియ్యం డబ్బాలోని గింజలను శక్తివంతం చేస్తాయి. ఆ బియ్యాన్ని మీరు ఆహారంగా తీసుకున్నప్పుడు మీ శరీరంలోని నాడులు ఉత్తేజితమై మీకు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలే విజయానికి మెట్లు కాబట్టి ఈ రథ సప్తమి రోజున పొరపాటున కూడా బియ్యాన్ని వృధా చేయకండి. ఒక మెతుకు కూడా కింద పడనీయకండి. అలాగే ఈ బియ్యం డబ్బ పరిహారాన్ని కూడా చేయండి. అప్పుడు సాక్షాత్తు అన్నపూర్ణదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వద్దన్నా ధనం వచ్చి చేరుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి అంటే మీ సంపాదన పెరగటమే కాకుండా అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు ఆదా అవ్వటం కూడా జరుగుతుంది. కనుక ఈ పరిహారాన్ని పాటించండి, శుభ ఫలితాలను పొందండి.